కన్నబిడ్డ సాధించిన విజయం తండ్రికి పోయిన గౌరవాన్ని తిరిగి తెచ్చిపెట్టడమే కాకుండా 12 ఏళ్ల క్రితం కోల్పోయిన జీవనోపాధిని కూడా పునరుద్ధరించిన ఒక అద్భుతమైన యథార్థ గాథ ఇది. టీమిండియా మహిళా క్రికెటర్ క్రాంతి గౌడ్ ఇటీవల జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేసి దేశానికి కీర్తిని చేకూర్చడమే కాకుండా తన కుటుంబం పడుతున్న దశాబ్ద కాలపు వెతలకు ముగింపు పలికింది. క్రాంతి తండ్రి మున్నా సింగ్ గౌడ్ గతంలో మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించేవారు. అయితే 2012లో ఎన్నికల డ్యూటీలో జరిగిన ఒక చిన్న పొరపాటు కారణంగా ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ సంఘటనతో ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. తండ్రి ఉద్యోగం పోవడంతో ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబం కనీసం పూట గడవడానికి కూడా తిండి లేక ఎన్నో రాత్రులు ఆకలితో గడిపారు. అటువంటి దుర్భర పరిస్థితుల్లో కూడా క్రాంతి తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా క్రికెట్ పట్ల తనకున్న మక్కువను వదులుకోలేదు. ఎన్నో అవరోధాలను దాటుకొని కఠిన శ్రమతో భారత జట్టులో స్థానం సంపాదించి ప్రపంచ విజేతగా నిలిచిన జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగింది. క్రాంతి సాధించిన ఈ ఘన విజయం మధ్యప్రదేశ్ ప్రభుత్వం దృష్టిని ఆకర్షించింది. తన కూతురు దేశానికి తెచ్చిన గౌరవం చూసి మురిసిపోయిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆమె తండ్రికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు మున్నా సింగ్ గౌడ్ను తిరిగి పోలీస్ శాఖలోకి తీసుకోవాలని ఆదేశించడంతో 12 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ యూనిఫామ్ ధరించబోతున్నారు. ఈ నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి విశ్వాస్ సరాంగ్ ధృవీకరిస్తూ ఒక క్రీడాకారిణి కుటుంబం పట్ల ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరించిందని, మున్నా సింగ్ గౌడ్ ఇప్పుడు గౌరవప్రదంగా రిటైర్ అయ్యే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. ఆకలి బాధలు, సామాజిక అవమానాలను భరించి తండ్రిని మళ్లీ విధుల్లోకి చేర్పించిన క్రాంతి గౌడ్ ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. తండ్రి చేసిన పొరపాటును తన ప్రతిభతో తుడిచివేసి ఆయనకు పోయిన గౌరవాన్ని బహుమతిగా ఇచ్చిన ఈ కూతురు నిజంగా దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి. ఆమె సాధించిన విజయం కేవలం ఒక క్రీడా విజయంగానే కాకుండా సామాజిక మార్పుకు చిహ్నంగా నిలిచింది. ఒక పేద కుటుంబంలోని ఆడపిల్ల తలుచుకుంటే తన కుటుంబ స్థితిగతులనే కాదు, తన తండ్రికి పోయిన గౌరవాన్ని కూడా తిరిగి తీసుకురాగలదని ఆమె నిరూపించింది.